బాగున్నారా పెద్దమ్మా? బాగున్నాం నాయనా. ఏం చేస్తాండవా? కొసు పెరుకుతానా. కొసు పెరుకుతాండవు. పూలు బాగా ఇడిగేసిండే, ఏమి ఇంకా పూలు పీకినలేదా? ఏం చేయాలప్ప, తెచ్చిన వాళ్ళు నారు సరిలేక ఇరిగిపోయింది, అవి రేట్లు లేవు. పూలు బాగా సైజు వచ్చేసిండే, ఇప్పుడు పీకల్సిండా? సైజు వచ్చిందా, ఏం చేయాలి? ఏటకి పోయినా మాకొద్దు అంటే పెరికి ఏం చేసేది మేము? వద్దు వద్దు అంటారు. ఎక్కడెక్కడ వేస్తా అంటారు మీరు మార్కెట్కి అంతా? మేమేం చేస్తాం, బలాపురానికి హైదరాబాద్కి వేస్తాము. హైదరాబాద్కే కానీ వేస్తా అంటారా? ఇప్పుడు అట్లయితే వాళ్ళు మీరు పీకుతాండలేదు మార్కెట్కి అంతా? పెరకలేదు, మన పెరికిండే వాళ్ళంతా కంపెనీకి వేసిండారు. అన్ని లాట్లు ఊర్లో నిలిచిపోయి కంపెనీ వాడు వచ్చి ఎత్తుకొని పోయా. అవునా? కంపెనీ వాళ్ళు మనకేమన్నా వేసేస్తారా ఎట్లా? ఏం 10 రూపాయలు అని చెప్పి ఎత్తుకుపోయినారు. 10 రూపాయలు అని చెప్పి ఎత్తుకుపోయినారు. మళ్ళీ మన కంపెనీకి కూడా ఎందుకు వేసిండదు పూలు ఇప్పుడు? మేము పెరకలా, మేము వేలేస్తాము. నేను సంచులు ఇచ్చి పాయిరే పెరకాలనుకుంటే ఏమో ఇష్టం కాలా పెరకలా. అవునా? మళ్ళీ ఎప్పుడు పీకాలనుకున్నారు? మేము పండగకి బేసాలు నాడు పెరకాలనుకున్నాం. ఇట్లా కల్తీ ఇచ్చేదాన్ని ఇంకా ఎవరిది ప్రాబ్లం మీదే? నారిచ్చిన ఉంది దాన్ని ఇంకా మీకు అట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అవి కూడా కల్తీ ఇచ్చేసి అవి పెరికేకిలా ఇవి పెరికేకిలా. ఇంకా కంపెనీకి పెరకాలంటే ఎల్లో పోలీస్ పెట్టాలా, రెడ్ మాత్రం పెరకాలి. రెడ్ మాత్రం వేసుకుంటారు కంపెనీకి? అవి మాత్రమే పెరకాలి. ఒక పువ్వునే వేసుకోరు వాళ్ళు. ఒక పువ్వునే వేసుకోరు. చేసేది. అవునా? ఇప్పుడు హైదరాబాద్కి ఎత్తుకొని పోతే ఏం రేట్ ఉన్నాయి ఇక్కడ? ఏం రేట్ ఉన్నాయి? ఆటావా 10 రూపాయలు అంటున్నారంట. 10 రూపాయలు ఫ్రీగా ఇచ్చినా వద్దు అంటున్నారంట. ఫ్రీగా ఇచ్చినా వద్దు. ఇంకా హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడెక్కడ వేస్తుంటారు? ఇంకెక్కడేస్తామా? ఉంటే ఈడ లోటరీ కొట్టేది, లేకుంటే కంపెనీకి వేసేది. రోటరీ కొట్టేది. రైతులు చాలా కష్టం ఉంది. కష్టం ఉంది సమయం. ఏం చేసేది? కష్టపడిన రైతులకి ఏం ఉపయోగం ఏమి లేడా. ఎన్నాళ్ళు షాంపాలు తోట మంది? 2 కటింగ్లు అయింది సమయం. 2 కటింగ్లు అయిండయా? అంతే, ఇంకేమి లేదు. ఏమన్నా దీని బండవాళం వచ్చిందా? ఏమొచ్చింది సమయం? బండవాళమా ఏమాత్రం పెట్టినారు? దాని ఖర్చులు పోయి, బాడీలు పోయి, కూలి వాళ్ళు పోయి, కమిషన్లు ఏమొస్తుంది సమయం? మాకే ఏం రాదా? ఎరువులు, మందులు ఏం ఊరికే అవుతుంది ఖర్చులు. ఎన్ని వేలు నారా ఇది? 15,000 నారమా? 2,500. 2,500 నారా? ఎంత ఉంది భూమి? ఎంత ఉందో సమయం? ఉంటుందా ఒక 7 కుంట్లు. ఒక 7 కుంట్లు ఉంటుందా? ఖర్చు ఏమాత్రం వస్తుంది పెద్దమ్మా? ఏమొస్తుందమ్మా? దాని బండవాళ్ళం దానికి వేస్తా ఉంటామా, వచ్చేదేవదో పోయేదేవదో చూసుకుని వెళ్ళా పెడతా ఉంటామా. ఇంత వచ్చింది ఇంత పోయిందని లెక్క వేసుకుని వెళ్ళా. మన రైతులకి ఏవో లెక్క. అవునా? ఇప్పుడు వానలు పడేదాన్ని ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంది పూలకైతే. ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది, మచ్చ వస్తుందేమో అని భయము. దాని కళ్ళ చూసాక వెళ్ళా బాధ అవుతుంది. పంట పెట్టి పరుగులు అయిపోయిందాము, రైతులు లాస్. ఏం చేసేది? అదే యావదానికి రేట్లే చిక్కుతా ఉండలే, లాస్ లో పోతా ఉన్నాము. ప్రతి ఏడాది వేస్తుంటారు మీరు పూలు? ప్రతి ఏడాది వేస్తా ఉన్నాము. ఈ ఏడాది మీరు అనుకున్నట్లు రాలేదు రేట్లు కానీ అంతా? వస్తుందేమో అనుకుంటుమే. మా ఆశ దేవుడిని సాధ్యం చేసేసా. ఏం చేసేది? ఇంకా పంట అయితే చాలా బాగుంది. పంట పండేది మన రైతుల కష్టము. మిగతా రేట్లు కానీ వచ్చేది ఆ దేవుంది ఇడిచిపెట్టింది. ఈసారి ఏందో అట్లయితే మీరు అనుకున్నట్లు రేట్లు రాలేదని చెప్తున్నారు. మీ కష్టం కూడా వచ్చింది అయితే. 2 కటింగ్లు ఏమో దేవుడు కాపాడినప్ప. మళ్ళా ఇప్పుడు పెరికినా 2 కటింగ్లు పెరికిందామంతే. 2 కటింగ్లు మాత్రం వచ్చిండాయి, మిగతా అంతా లాస్ అని చెప్తా అన్నారు. 20,000 వచ్చింది సమయ. ఏం దాచిపెట్టుకునేది? దాని ఖర్చు 20,000 పెట్టింటారు, ఖర్చు 20,000 వచ్చింది అంతే. 20,000 ఖర్చు, 20,000 వచ్చింది. మీకు ఏమన్నా వస్తే ఇప్పుడు వచ్చినట్ల. కానీ ఇప్పుడు పూల్ పీకే కూడా వాళ్ళు వద్దంటా ఉన్నారు. సరే పెద్దమ్మా, అట్లయితే రైతులు పూలు పెట్టుకోవచ్చు అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే వాళ్ళు ఉపయోగం వాళ్ళదప్ప. అవునా? ఖుషి వాళ్ళదే. మనము లాస్ అయినాము, లాభం అయింది, నువ్వు పెట్టప్ప మాకు లాభము బాగా వస్తా ఉంది నీకు చెప్పే అవకాశం మాకు లేదు. నీ ఖుషి కొద్దీ నువ్వు చేసుకోవచ్చు. అవునా? సరే. లాస్ వస్తుంది దీన్ని పెట్టే పని లేడా. ఆ టైంలో పండుగలో వారాల్లో వస్తే దాని బిజినెస్ లో దాని కంత గుడుగుతుంది. అవును, లేకుంటే లే. ఓకే. పెద్దమ్మలు వచ్చేసి అయితే పండుగలు పాడ్డాలు ఏమన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు పూల రేట్లు వస్తాయి, అప్పుడు రైతులకు గిట్టుబాటు అవుతుంది. మిగిలిన టైంలో ఇంకా మనకి ఇడిచిపెట్టింది అని చెప్తున్నారు. రైతులు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే ఆరాంగా పండుగలు కానీ చూసుకొని కరెక్ట్ టైంకి పెట్టుకునేట్లుంటే సరిగ్గా నారిచ్చే వాళ్ళతో నమ్మకం వాళ్ళతో మాత్రం ఎత్తుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. కటింగ్ కావాలంటే ఇవాళకి షాంపూలు అయిండల్లా, లేదంటే ఇంక ఈ వారంలో పెడితే షాంపూలు కావచ్చు. ఇప్పుడు షాంపూలు ఇప్పుడు పెరికే పూలు ఇంకొంత ముందు పెట్టేసిందమ్మా, ముందు అయిపోయింది అంటా ఉన్నారు. అవునా?
సరే పెద్దమ్మ. బాయ్ బాయ్. బాయ్.